ఓకే స్టార్ట్. మిత్రులారా అందరికీ నమస్కారం. 2023-24 సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ని చాలా భారీగా అంకెలు వేసి ప్రజెంట్ చేశారు. 2,90,396 కోట్లతో భారీగా బడ్జెట్ని ప్రవేశపెట్టి ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రజల కోసం పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ లాగా ఉంది తప్ప దీంట్లో ఏమీ లేదు. అసలు కొత్తగా ఏమీ లేకపోగా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూడా దీంట్లో ఏం పొందుపరచలేదు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, మీరు 2,56,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉన్నారు. చివరికి అమలు చేసేటప్పటికల్లా ఏమీ చెయ్యరు, మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికే చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం అని చెప్పే ఇప్పుడు జరిగింది కూడా అదే. మరొక్కసారి ఈ సంవత్సరం కూడా ప్రజల్ని అదే స్థాయిలో మభ్యపెడతా ఉన్నారు. ఇంత పెద్ద బడ్జెట్ మీరు అనౌన్స్ చేసినప్పుడు నిజంగా మీకు ఆ అంకె మీరు అనౌన్స్ చేసింది కరెక్ట్ అని మీరు నమ్మినా, మీకు దీన్ని అంతా అమలు చేయాలని చిత్తశుద్ధి మీకు ఉన్నా, మీరిచ్చినటువంటి హామీలకు సంబంధించిన లెక్కలు కూడా దీంట్లో పొందుపరిచేవాడు. ఉదాహరణకి ఇళ్లకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది మీరు గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో ఎక్కడా దాని గురించి మెన్షన్ చేయలేదు. ఇళ్ల స్థలాల గురించి మెన్షన్ చేయలేదు. రుణమాఫీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో రైతు సోదరులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దీంట్లో కేవలం 6,345 కోట్లు మాత్రమే కేటాయించేసి ఆ రుణమాఫీ గురించి దీని మాట మాత్రం కూడా చెప్పలేదు. కనీసం 20,000 కోట్లు దాన్ని కేటాయిస్తే తప్ప ఈ రుణమాఫీకి సరిపోయే పరిస్థితి లేనట్టు ఈ బడ్జెట్లో మీరు ఎక్కడ దీన్ని ఊసే ఎత్తలేదు. అట్లాగే విద్యుత్ 24 గంటలు ఇస్తున్నామని చాలా గొప్పలు చెప్పారు. దీంట్లో మీరు ఏ ఊరు పోయినా, ఏ నియోజకవర్గం పోయినా, ఎక్కడ పోయినా ఇప్పుడు రైతులు చాలా ఆందోళన చెప్తూ ఉన్నారు. కనీసం 5 గంటలు కూడా రావట్లేదని. అట్లాగే 50% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి గొప్పగా చెప్పేటువంటి ఈ ప్రభుత్వం మీరు చెప్పినటువంటి ఈ 2,90,000 కోట్ల బడ్జెట్లో మీరు కేవలం కేటాయించింది 6,229 కోట్లు మాత్రమే. ఎక్కడ దాదాపు 3 లక్షల కోట్లు మీరు ప్రకటించింది. దాంట్లో సగ జనాభా ఉన్నటువంటి బీసీలకి మీరు కేటాయించింది, మీరు చెప్పింది 6,229 కోట్లు. అంటే ఎంత తక్కువగా బలహీన వర్గాలను దీంట్లో చూశారంటే దీన్ని ఈ సంఖ్యతోనే మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే సంక్షేమం గురించి ముందుగా మాట్లాడుకునేటప్పుడు మేము గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి నిధులు ఇగో ఈ బడ్జెట్లో ఇంత ఉన్న 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం. దాదాపు దీంట్లో జనాభా దామాషా ప్రకారం ఇంత వస్తుంది, దీనికోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పేటువంటి మాట ఎక్కడ ఊసెత్తలేదు. గత 8 సంవత్సరాలుగా సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని పక్కదా పట్టిస్తూ ఉన్నారు. ఈసారి కూడా అట్లాగే చేశారు. అట్లాగే ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ సంబంధించి చాలా సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి
ఉద్యోగస్తులు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు పరిశీలన కూడా చేస్తా అన్నారు. కానీ ఈ బడ్జెట్లో ఎక్కడ దాని గురించి మాట మాత్రం కూడా చెప్పలేదు. మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు.